వంతెన విషయంలో కూడా మీకు దివాకర్ రెడ్డి గారికి మనస్పర్ధలు ఉన్నాయి. మున్సిపల్ సమావేశంలో ఒకరికొకరు దూషించుకుంటారని కూడా ఉంది. నేను మున్సిపల్ సమావేశానికి నేను వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. ఎక్సెప్షన్ మెంబరు మున్సిపాలిటీకి పిలిస్తే కూడా నేను రానని చెప్పాను. ఎప్పుడు వెళ్ళాను, ఒకసారి రెండుసార్లు వెళ్ళాను. అది కూడా మేయర్ని ఎన్నిక చేసేటప్పుడు, తర్వాత ఇంకొక బడ్జెట్ అప్పుడు కూడా. ఈయన దాంట్లో సభ్యుడు కాదు, పోయాడు సమావేశంలోకి. పోయిన తర్వాత అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి ఫోన్ చేశారు. సో తెలిసి పోకపోతే బాగాలని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మైక్ తీసుకొని అయినా ఈ పెద్ద మనిషి శాసనసభలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దని చెప్పి మాట్లాడాడు అన్నాడు దివాకర్ రెడ్డి గారు. అది మీరంతా టీవీలో మీడియాలో చూసిటారు. నేను తర్వాత మైక్ తీసుకొని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, అసెంబ్లీలో ఉన్నాయి. ఫ్లైఓవర్ వద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఫ్లైఓవర్ నాకు కావాలా, ఎందుకంటే నేను ఇక్కడున్న కాపురము ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఫ్లైఓవర్ కావాల్సిందే. సర్వీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ఒక అడుగో రెండేళ్ళలో తగ్గించడానికి వీలవుతుందని చెప్పి శాసనసభలో మాట్లాడేది వాస్తవమే. సర్వీస్ రోడ్స్ నా హక్కు, అది నేను మాట్లాడతా. ప్రజాప్రతినిధి నా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను. మంత్రి ఒప్పుకుంటాడు లేదని కాదు, నా ప్రయత్నం అయితే చేయాలి కదా అని చెప్పాను. లేదు అది ఇదే మాట్లాడితే అప్పుడు చెప్పాను భాష మార్చుకోమన్నా, పద్ధతి కాదన్నా. నేను ఎట్లా మాట్లాడతాను, పల్లెటూరు వాడిని నేను మాట్లాడగలను, దానికంటే రెట్టింపు అంటే మాట్లాడు అన్నాడు. నీ వయసు గౌరవిస్తున్నా అని చెప్పారు. ఆ విధంగా కొంత వయస్సు ఉన్నట్టు నేను చెప్తున్నా, ఓపిక ఉండాలా, సహనంతో ఉండండి, దీన్ని కూడా చెప్తున్నాం. నేనేంటంటే నేనేదో అక్కడ మానవాతీతమైన శక్తి, నేను రాజ్యాంగేతర శక్తి, నేను ప్రజాప్రతినిధి కాదు, మీరంతా భయపడండి అంటే ఇక్కడ భయపడేకి ఇవ్వలేడు. ఆ భయపడేటువంటి పరిస్థితులు ఉండవు. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మీకున్న విభేదాలు ఎలాంటివి అంటారు? నాకు ఆయన కాన్స్టిట్యున్సీ తాడిపత్రి, నేను ఎమ్మెల్యే అనంతపురానికి. ఆయన ఏదో వచ్చి చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు రెచ్చిపోతూ ఉంటే నేను కూడా చాలాసార్లు వాటి గురించి పట్టించుకోలే. ఒక్కసారి ఎప్పుడో ఇంటికి వచ్చి తంతాను అని పత్రికల్లోనే ఏడో వచ్చి మీడియాలో వచ్చి అడిగారు మీడియా వాళ్ళు. ఆయనకి జన్మ సరిపోదు, ఇంకో జన్మ కావాలని చెప్పి అది ఇప్పుడు కూడా చెప్తున్నా. నా మీద దాడి చేయాలంటేనో లేదా నన్ను తన్నాలా అనేది కూడా వస్తుంది. ఆమె దాడి చేయాలనుకుంటే ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే నాలో ఎక్కడ పిరికితనం లేదు. ఆ పిరికితనం ఉంటే నేను ఎందుకని చెప్పి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు రెండు ఒకేసారి ఉన్నా రాసి భగవంతుడు పంపించింటాడని. నాకు అవకాశం ఇచ్చిన పార్టీలో ఎమ్మెల్యే కావాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి జవాబుదారిగా ఉంటా. నాకు జన్మనిచ్చినటువంటి ఈ సమాజంలో ఏదో ఈ కుళ్ళుని కడిగి మంచి చేయని చెప్పి పుట్టుకిచ్చినటువంటి భగవంతునికి నేను భయపడతాను తప్ప ఇట్లాంటి వ్యక్తులకి ఎవరికి భయపడను. భయమనే నాకు ఎక్కడా లేదు. ఎందుకంటే అది ఎవడైనా ఆ రకంగా నన్ను భయపడతామనుకుంటే వాళ్ళ అజ్ఞానులే. మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ట విషయంలోనే మీ ఇద్దరికి కూడా విభేదాలు పొడసుపాయనదో చెప్తుంటారు. ఇంతగా మీరు ఒకటే, గాంధీ ఆశయాలు ఉన్నోళ్ళు ఎవరు, గాడ్సే ఆశయాలు ఉన్న వాళ్ళు ఎవరో ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీని నేను గౌరవిస్తాను ఇప్పుడు కూడా. మహాత్మా గాంధీ ఒకటి ఆలోచన ఏంటంటే, మహాత్మా గాంధీ విగ్రహం నేను ఆ టవర్ క్లాక్ దగ్గర కాంప్లెక్స్ నేను కట్టించాను. గాంధీ విగ్రహ ప్రతిష్ట అక్కడ పెట్టారు. యాక్చువల్గా ఆ కాంప్లెక్స్లో పెట్టాలనేటువంటి ప్రదేశం అది. పోనీ నడి రోడ్లో పెడదాం అనుకుంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి కాబట్టి ఎక్కడ విగ్రహాలు పెట్టాలని కూడా పర్మిషన్ తీసుకోవాలి. రోషయ్య గారిని పోయి ఆహ్వానించారు. రోషయ్య గారు ప్రభాకర్ చౌదరి నాకు ఆయనకున్న సంబంధాల వల్ల ఆయన లోకల్ ఎమ్మెల్యే పిలవండి అంటే, గవర్నర్ ఆయన అనుమతి లేకోకుండా మీరు వచ్చి మనం ప్రారంభం చేస్తే ఎవరైనా పోతే కంటెంప్ట్ కోర్టు అవుతుంది, రోషయ్య గారికి ఇబ్బంది అవుతుంది అంటే రోషయ్య గారికి చెప్తారు కరెక్ట్ అన్నాడు. అప్పుడు ఏం చెప్పాము, మీరు రోషయ్య గారితోనే చేయించాలనుకుంటే అది వేరే మార్గంలో చేయిద్దాం, మీరు పూర్తి చేయండి, ఆ ముసుగు తీసేయండి నేను చెప్తున్నా. లేదు రోషయ్య గారితో చేయించాలా, రోషయ్య గారికి ఇంకొక నెల రోజులు టర్మ్, నెల 1 నెలలో నేను అది తీసేసి రెనోవేషన్కి రోషయ్య గారిని పిలిచినామని చెప్పండి అని చెప్పాం. పర్మిషన్ లేకపోతే ఎవడైనా వేరేవాడు ఓపెన్ చేయొచ్చు. బట్ రాజ్యాంగ బద్ధుడైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ గవర్నర్ కానీ ఇంకోరు కానీ వాటికి పోతే నేరం అవుతుంది అని చెప్పాను. అది నాకు తెలిసినటువంటి రోషయ్య గారు నన్ను నమ్మి సలహా అడిగినప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పాను. దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చెప్పి మహాత్మా గాంధీ విగ్రహాన్ని నేను అనుకుంటే ఆ విగ్రహమే అక్కడ పెట్టిండే వాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆ టవర్ క్లాక్ దగ్గర కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది నేను చైర్మన్గా. ఆ షాప్లో వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేసి కోర్టుకు పోయింటే అది పెట్టలేని పరిస్థితి. గాంధీ లాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడాలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరికి ఏంటంటే ఏమీ దొరక్క ఏదో రకంగా రాజకీయంగా రంగు పులుద్దామని అనుకునేటువంటిది
ఈ సమాజంలో అందరూ తెలివైన వాళ్ళే కనుక్కుంటారు దేనికి ఈ ఆరాటం, దేనికి ఈ పోరాటం, దేనికి ఈ మరకలు అంటిస్తున్నారని. సహకరిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామనేసి తాడిపత్రి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తాం దివాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే మీరు ఆయన చేయాలనుకున్న ప్రతి పనికి అడ్డంకి కలిగిస్తున్నారని చెప్తున్నారు. తాడిపత్రి రాజకీయాలు, తాడిపత్రి తరహా చరిత్ర, తాడిపత్రి తరహా వ్యవహారాలు ఇక్కడ వద్దని కోరుతున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు అభివృద్ధి చేశారో ఏం చేశారో నాకు అనవసరం, కానీ తాడిపత్రి సంస్కృతి అనంతపురానికి వద్దనే నేను పోటీ పడుతున్నా, దాన్ని పాటుపడుతున్నా. తాడిపత్రి తరహా సంస్కృతి ఏందనేది అక్కడ తాడిపత్రిలో ఉన్న ప్రజలను అడిగితే చెప్తాను, నేను చెప్పను. తాడిపత్రిలో మీరు అభివృద్ధి చేసుకోండి, ఏమని చేసుకోండి, కానీ తాడిపత్రి సంస్కృతిని అనంతపురానికి వద్దని చెప్తున్నాను.